నందిగామలో వరుసగా 2 చోట్ల చైన్ స్నాచింగ్ జరిగింది. పల్సర్ బైక్ మీద వెళ్తూ ఇద్దరు మహిళల మెడలో నుంచి బంగారు గొలుసు లాక్కెళ్లారు దొంగలు. కేవీఆర్ కాలేజ్ వద్ద లక్ష్మి అనే మహిళ నడుచుకుంటూ వెళ్తోంది. ఆ సమయంలో బైక్ పై వచ్చినటువంటి దుండగులు ఆమె మెడలోని చైన్ లాక్కెళ్లిపోయారు. మరొక ఘటనలో నంది విగ్రహం దగ్గర స్కూటీపై అత్తాకోడలు వెళ్తుండగా అత్త మెడలో నుంచి పసిడి గొలుసు లాక్కెళ్లారు దొంగలు. ఈ చోరీకి సంబంధించిన విజువల్ సీసీటీవీలో రికార్డ్ అయ్యాయి. ఈ ఘటనలపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మిషన్ రిపేరింగ్ అని వస్తున్నాం. మా అత్తయ్య గారు అని మేము ఇద్దరం స్కూటీ మీద వస్తుంటే ఇక్కడ హైవే దగ్గర నందిబొమ్మ దగ్గర ఆయిల్ బంక్ నుంచి నందిబొమ్మ మధ్యలో ఇట్లా స్కూటీ మీద కలిసి దగ్గరకు వచ్చి ఒకళ్ళు బండి తగిలిద్దామని మేము స్లో చేసాక మా వెనక నుంచి మా అత్తయ్య గారు మెడ నుంచి చైన్ ఇట్లా లాగేసి తెంచుకొని వెళ్ళిపోతున్నారు. మేము ఆపకుండా క్యాచ్ చేద్దామన్నా ఆగలేదు.